హాయ్, వెల్కమ్ టు బ్యాక్ వీడియోస్తో మీ లక్కీ లక్ష్మి. ఎట్లున్నారు, బాగున్నారా? ఈవినింగ్ టైంలో చూడండి, నేను గజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నా మా ఊరిలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి మీద. ఎట్లా చేస్తారు మీరు కూడా, నాకు రెసిపీ తెలుసుంటే మీరు కూడా స్టాక్ చేయండి, నేను కూడా చూసి నేర్చుకుంటాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి నేను ఎట్లా చేస్తున్నా అంటే మైదా పిండితో చేస్తున్నా. 1 కిలో పిండి తీసుకుండే, అర్ధ కిలో కలుపుకున్నాను, అర్ధ కిలో అవి కూడా ఉంచుకున్నాం. మా ఇంట్లో చెక్క పీటలు లేవు మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అందుకని ప్లాస్టిక్ పీట వాడినా. ప్లాస్టిక్ పీటతోనే చేస్తున్నాను. అవి మా అక్క చేస్తుంది, మా పెద్దక్క వచ్చింది, ఆమె చేస్తుంది. అవి చాలా అంటే చాలా స్మూత్గా వస్తున్నాయేమో. మా అక్క పీటను పట్టుకుని రుద్దుతూ ఉంది. మీ ఇంట్లో కూడా ప్లాస్టిక్ పీటలు వాడండి, మంచిగా వస్తాయి. మామూలుగా కాదు, ఒక్క రేంజ్లో చేస్తుంది మాట ఆమె. మాకు ఇంట్లో ఉన్న కర్ర కూడా చూసారుగా, నేను బాల్స్ కింద రౌండ్గా షేప్ చేసి ఇస్తున్నా, ఎందుకంటే మా అక్కకి ఈజీగా ఉంటుందని. ఒకవైపున కొబ్బరి నుంచి అయింది, 2 కోకో కాయలు తీసుకుండే. ఆ కోకోనట్ కాయలని కొట్టుకుని కూర తీసుకుని అట్లా బెల్లం పాకం చేసుకుండే, అందులో వేసిన. అది కొంచెం పలసగా చేసుకున్నాను. ఇంకా మరోవైపు ఆయిల్ పెట్టిన బాండీలో, ఆయిల్ వీటెక్కుతుంది. ఇట్లా 2 కలిపి చేసుకుని ఆ స్టప్ కింద పెట్టుకుని దాన్ని గజ్జికాయ షేప్ వచ్చేటట్టు ఒత్తుకుని గజ్జికాయ వేసుకుంటున్నాము. ఈరోజు మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా షేర్ చేసుకోండి, అందరూ చెయ్యండి, నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి ఎప్పటికీ మీకోసం వీడియోలు చేస్తూనే ఉంటా. ఈ వంటకి వండడానికి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్? నా అక్క బిడ్డ, పెద్ద బిడ్డ అమ్ము, నా బిడ్డ ఈషి, నా పెద్ద బిడ్డ సత్య, ఇంతమంది హెల్ప్ చేస్తుంటారు నాకు ఈ వంటకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం.